హలో గైస్, మేమైతే ఈరోజు బయటకు వెళ్తున్నాము. సండే ఈరోజు నైట్ 9 అయిపోయింది. వీకెండ్ డెజర్ట్స్ పెడుతున్నారు కదా గుంటూరులో, అవి టేస్ట్ చేద్దామని వెళ్తున్నాము. అక్కడ హాట్ ఎలా పెట్టాలో రాలేదు, దానికి నవ్వుతున్నాను. స్టార్ట్ అయిపోయాము. అదేంటో ఫ్రెండ్స్ తెలీదు, వీకెండ్ డెజర్ట్ వెళ్ళి ఎప్పుడు టేస్ట్ చేయాలన్నా ఈ వర్షం మమ్మల్ని ఆపేస్తుంది. ఇవాళ ఎట్లయినా ఆగేది లేదు అని నైట్ 9 అయినా సరే మేము స్టార్ట్ అయిపోయాం. గ్రామసింహాలు చూస్తూ ఉన్నాయి, మిత్రులు అనమాట అవంతా మనకి. అట్లా జుయ్ అని బ్రిడ్జ్ ఎక్కేసాము. లక్ష్మీపురంలో అయితే 3 లొకేషన్స్లో వీకెండ్ డెజర్ట్స్ పెట్టారు. ఫస్ట్ది వచ్చేసి లైఫ్ స్టైల్ ఆపోజిట్లో ఉన్న గజీబో కేక్స్ వాళ్ళది. నెక్స్ట్ నీరూస్ దగ్గర మౌని పెట్టింది. ఇంకోటి గోంగూర రెస్టారెంట్ దగ్గర డిపెండ్ బైట్ వాళ్ళు పెట్టారు. గజీబో కేక్స్ వాళ్ళ దగ్గర కునాఫా పిస్తాచు కునాఫా కేక్ పెట్టారు. అది లయా టేస్ట్ చేయాలని వచ్చాము, బట్ కానీ అయిపోయాయంట. ఇంకా వెంటనే బైక్ తిప్పేసుకొని గోంగూర రెస్టారెంట్ దగ్గర డిపెండ్ బైట్కి వచ్చేసాము. అక్కడ నా ఫేవరెట్ రెస్లీ చెస్ ఉంటుంది, దానికోసమే వచ్చాను అక్కడికి. రెస్లీ చెస్ అయితే ఉంది, ఫైనల్గా తీసుకొని ఇంటికి అని మళ్ళీ వెళ్ళిపోయాము. అంతా ఓకే, కానీ నాకు ఎక్కడో కొంచెం వెలితి అనమాట. ఏంటంటే కొంచెమే ఉంది, దాంట్లోపల మిల్క్ ఉంటుంది కదా, ఆ మిల్క్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. అంతా వెతికి తెచ్చుకున్నాను. అది టేస్ట్ అయితే సూపర్బ్ అండి. ఎట్లా ఉంటుందో అని భయపడుతూ ఉన్నాను నేను, కానీ చాలా చాలా బాగుంది. అసలు నోట్లో పెట్టుకుంటే మెల్ట్ అయిపోతుంది. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇంకొకటి కొరియన్ చీజ్ బన్ తీసుకున్నాము, చూడండి ఎట్లా తింటుందో ఆ పిల్ల దొంగ మొహంది. ఇద్దరం కలిసి తినేసాం. బాయ్ గైస్.